మోడీ మంత్రివర్గ విస్తరణ లాస్ట్ మంత్ 5th అన్నారు. అట్లట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన విదేశీ టూర్కి వెళ్ళొచ్చాక అంటున్నారు. తాజాగా నరేంద్ర మోడీ శనివారం నుంచి విదేశాల్లో పర్యటించబోతున్నారు. ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో ఆయన 4 రోజుల పాటు పట్టేస్తారు. కిర్గిజిస్తాన్లో షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ వార్షిక సదస్సుకు హాజరవుతారు. తొలుత ఈ నెల 28, 29 ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పలు కార్యక్రమాలు పాల్గొంటారు. వేరువేరు కీలక రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యల మీద చర్చిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయోవ్తో సమావేశమై ప్రతినిధి స్థాయి చర్చలు నడుపుతారు. తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని, తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా మోడీ సందర్శించబోతారు. ఉజ్బెకిస్తాన్ పర్యటన పూర్తయిన తర్వాత కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్కి చేరుకుంటారు. ఎస్సీఓ సదస్సులో ప్రసంగిస్తారు. ఈ శిఖరాగ్ర సదస్సుకి చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. ఎస్పీఓలో భారత్కి 2017 నుంచి పూర్తి స్థాయి సభ్యత్వం ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ ఎస్సీఓ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దాన్ని ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్టు సమాచారం. అలాగే మధ్యాసియా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకైన 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని మోడీ హాజరు కాబోతున్నారు.